కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. మాస్టర్స్, కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో ఇన్నర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ లింక్ ఉంది గ్రూప్. నిజంగా మేము మారాలి అని పట్టుదల ఉన్న వాళ్ళు, ధ్యానంలో చేరాలి అనుకున్న వాళ్ళు ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మన ఈ సెషన్స్ కి మొట్టమొదటగా అందరి గురువు అయినటువంటి మహావతార్ బాబాని మరియు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, అలానే మనందరి గురువు గారైనటువంటి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ని ఆహ్వానించుకుందాం. అలాగే ముక్కోటి దేవతలు, మన పూర్ణాత్మ, గార్డెన్ ఏంజల్స్, అలానే ఆర్కేంజల్ మైకేల్, కాంతి ఖడ్గాన్ని ఇన్వైట్ చేసుకుందాం. ఎటువంటి ఆలోచనలు, టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్న స్థితిలోనే మీ శరీరాన్ని మాత్రమే గమనిస్తూ ధ్యాన స్థితికి వచ్చేసేయండి మాస్టర్స్. మరి మన గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా కాంతి బీయింగే. ఈ స్థితికి రావాలి అంటే మనం ఎంతో సాధన చేసి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ ద్వారా ఈ స్థితికి వచ్చాం మాస్టర్స్. మరి మన ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలా చోట్లకి ఈ వీడియో వెళ్తుంది. కొత్తగా కూడా ధ్యానంకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. వారి కోసం ధ్యానం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని మన కాంతి స్ప్రెడ్డింగ్ మెడిటేషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా జన్మ తీసుకున్న తర్వాత ఏదో ఒక రోజు జీవితంలో అలసిపోతారు మాస్టర్స్. నా మనసు వారికి తెలియదు. ఆత్మనే మనసు, ఆత్మనే శ్వాస, శ్వాసనే భగవంతుడు. ఆ శ్వాస మనలోనే ఉంది భగవంతుడి రూపంలో. పట్టుకోవాలి, ధ్యానం చెయ్యాలి అని వాళ్ళకి తెలియదు మాస్టర్స్. కానీ 1,44,000 కాంతి వర్కర్స్ ద్వారా మనలాంటి శ్రీకాంత్ సార్ మన గురువు వారి యొక్క జ్ఞాన బోధనల ద్వారా, ఎన్నో ఛానలింగ్స్ ద్వారా ధ్యానం వైపు వస్తాము. మరి వారు ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆత్మజ్ఞానం పొందడానికి. పరమాత్ముడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని తెలుసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఆ తపన ఉండేవాళ్ళు ఖచ్చితంగా ధ్యానంలోకి వస్తారు మాస్టర్స్. మరి వారికి 3 మాటల్లో ధ్యానం గురించి చెప్పబోతున్నాము. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగ కారిణి, ధ్యానం అహం బ్రహ్మాస్మి స్థితి వైపు తీసుకెళ్లే జ్ఞాన గని కదా మాస్టర్స్. మరి ఇందులో ధ్యానం అంటే 3 రకాల స్థితులు ఉంటాయి మాస్టర్స్. ధ్యానం వేరు, ధ్యాన భంగిమ వేరు, ధ్యాన స్థితి వేరు. ధ్యానంలోకి రావాలని అనుకోవడం ధ్యానం మాస్టర్స్. ధ్యానం గురించి తపన ఆల్రెడీ ఆ శ్వాసలో మిళితమైనప్పుడు ధ్యానం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ధ్యాన స్థితికి రావటం మాస్టర్స్. ధ్యాన భంగిమ వేరు. కళ్ళు క్లోజ్ చేసుకొని, చేతులు కాళ్ళు లాక్ చేసుకొని కూర్చోవడం ధ్యాన భంగిమ. మరి ధ్యాన స్థితి అంటే శ్వాసని పట్టుకొని శ్వాసలో మమేకం అయిపోయి ఆలోచన రహిత స్థితికి రావడం, వచ్చి ఆ పరిపూర్ణమైనటువంటి పూర్ణాత్మతో అనుసంధానం అయిపోయి అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు,
భగవంతుడే నేను విశ్వమంతా వ్యాపితమైనటువంటి మూల తేజస్సు దివ్య చైతన్యము నేనే అని జ్ఞానం తెలుసుకోవడమే జ్ఞానపరంగా ధ్యాన స్థితి మాస్టర్స్. ఎవరైతే ధ్యాన స్థితికి వచ్చేస్తారో వారి యొక్క దివ్య చైతన్యం భగవంతుడి దివ్య ప్రభలలాగా ఉజ్వరిల్లుతూ ఉంటుంది. వారందరిలో మరి హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ యొక్క చైతన్యము ఊర్జా శక్తి రూపంలో మారుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు భగవంతుడిగా మారిపోతారు. ఓకే మాస్టర్స్, ఇది ధ్యానం గురించినటువంటి చిన్న పరిచయం. ఇప్పుడు మా యొక్క కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మాది కాంతి మెడిటేషన్. మరి కాంతి మెడిటేషన్ అంటే ఏంటి మేడం అని చాలా మంది అడుగుతున్నారు. మనలో ఉన్నటువంటి జ్ఞానము, చైతన్యము, దివ్య తేజస్సు, ఇదే జ్ఞానం మాస్టర్స్. ఇది రకరకాలుగా ఉంటుంది. మన ఇష్టదైవము పూర్ణాత్మలు ఉంటారు. వారి యొక్క ఊర్జ, వారి యొక్క తేజస్సు, కాంతి, మనలో ఉండేటువంటి జ్ఞానమే కాంతి. వేల కొద్ది సౌర పుంతలు ఉన్నాయి మాస్టర్స్ యూనివర్స్ లో. వారి యొక్క శక్తి కూడా కాంతి. ముఖ్యంగా మనందరి గురువు గారైనటువంటి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ యొక్క మూల చైతన్య శక్తి ఇక్కడ కాంతి. మరి మనది యూనివర్సల్ కాంతి మెడిటేషన్ మాస్టర్స్. శ్రీకాంత్ సార్ ఎవరో కాదు, స్వయంగా మహా అవతార్ బాబాని. ఆయన తేజమే శ్రీకాంత్ సార్ రూపంలో ఈ జన్మలో మనందరి చేత కాంతి స్ప్రెడ్డింగ్ వర్క్ చేపిస్తుంది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు అందరూ చక్కగా మన శరీరాన్ని గమనిద్దాం. మన ఇల్లే స్వర్గసీమ మాస్టర్స్. దివ్య పరిమళ సుగంధ జవాది సామ్రాణి గంధ తైలాలతో కూడినటువంటి చిన్న చిన్న పిరమిడ్స్ మన చుట్టూ ఏర్పడి మన యొక్క కాంతి ఆరాకి టచ్ అవుతూ ఉన్నాయి. మనం ఇన్వైట్ చేసుకున్నటువంటి మాస్టర్స్ యొక్క శక్తి, మరియు అలానే ఇప్పుడు గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ని మన తలపైకి, మన ఇంటిపైకి, మన వంశం పైకి శాశ్వతంగా ఆహ్వానించుకుందాం. అలానే గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. వారి ద్వారానే మన యూనివర్సల్ కాంతి జగత్ వర్క్ చేస్తుంది. వారి యొక్క శక్తిని ఆహ్వానించుకుందాం. ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేసి, ఈ సెషన్ బ్రేక్లెస్ గా త్రూగా వెళ్ళాలి అనేసి ఆర్కేంజల్ మైకేల్ ఖడ్గాన్ని శాశ్వతంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. శరీరం నిత్యం మనలో ఉండేటువంటి ఎన్నో పనులతో అలసిపోయి రాత్రిపూట నిద్రిస్తూ ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన సోల్స్ మనల్ని వదిలి ప్రపంచమంతా తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటాయి. మనలో అంతర్ప్రయాణం కూడా చేస్తూ ఉంటాయి మాస్టర్స్. ఆ శక్తుల ద్వారానే దివ్య దృష్టితో ఏం జరుగుతుంది అనే మనల్ని మనం తెలుసుకుంటాం. అలానే ప్రపంచాన్ని తెలుసుకుంటాం. మన ఫ్రీక్వెన్సీ లెవెల్ ఆ స్థాయిలో ఇంకా లేదు మాస్టర్స్. కానీ మన గురువు గారి యొక్క ఫ్రీక్వెన్సీ అనంతం, విశ్వవ్యాప్తం కాబట్టి సారు కఠోరంగా ధ్యానం చేసి సిద్ధి పొంది ఆయన స్థూల శరీరాన్ని ఇంట్లోనే వదిలేసి సూక్ష్మంగా ఆత్మాయనం చేశారు. ఎన్నో లోకాలను చుట్టుముట్టి వచ్చారు. ఆత్మజ్ఞాని, నిగర్వి. ప్రతి ఒక్క స్టూడెంట్ నా ఆత్మబంధువే. వారికి చైతన్యాన్ని ఇవ్వాలి,
కాంతిని వారి ద్వారా విశ్వవ్యాప్తం చేయాలి అనే తపన ఉన్నటువంటి మహానుభావుడు. మనమందరం కూడా ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే శ్రీకాంత్ సార్ని గురువుగా పొందాం మాస్టర్స్. ఇది నేను చెప్పట్లేదు, నాలో ఆవహించి ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క ఊర్జ నాతో ఇవన్నీ చెప్పిస్తూ ఉంది. ప్రయత్నపూర్వకంగా నేను ఏది మాట్లాడట్లేదు మాస్టర్స్. ఇప్పుడు ఆ శక్తిని మనం మన సహస్రార ద్వారా ఇన్వైట్ చేసుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. ఆర్కేంజల్ మైకేల్ యొక్క కాంతి ఖడ్గం అనాహత చక్రాలోకి ఇన్వర్ట్ అయింది మాస్టర్స్. చక్కటి కాంతి ఆరా మనలో ప్రకాశిస్తూ మన యొక్క తెరలు తెరలుగా, ప్రభలు ప్రభలుగా మన చుట్టూ కాంతి ఆరాలాగా ఏర్పడింది, గమనించండి. మనలో అనాహత చక్రంలో శాంతి, ప్రేమ, కరుణ అన్ని నిలవై ఉంటాయి మాస్టర్స్. మరి పుట్టపర్తి బాబా, పర్తి బాబా ఒక విషయం చెప్పేవాళ్ళు, దయగల హృదయమే దైవంతో సమానమని. ఎప్పుడు మనం ప్యూరిటీగా ఉంటామో అప్పుడు అనాహత చక్రం యొక్క వెలుగులు ఇలానే ఉంటాయి మాస్టర్స్. ఆ చక్రం ఎంత శక్తివంతంగా ఉంటే మనం అంత సంతోషంగా, నేను ఈ భూమిపైకి వచ్చింది కాంతి స్ప్రెడ్డింగ్ కొరకు మాత్రమే అన్న జ్ఞానం వస్తుంది మాస్టర్స్. మనలో ఉన్నటువంటి ఆలోచనలని, భయాలని, ఆందోళన అన్నింటినీ ఆ కాంతి ఖడ్గం ద్వారా ఖండించండి. అవి అలా ముక్కలు ముక్కలు వెళ్ళిపోతున్నాయి. ఎంతో సంతోషంగా బాడీ మొత్తం తల వెంట్రుక నుంచి కాలుగోరు వరకు దివ్యమైనటువంటి చైతన్య శక్తితో వెలుగొందుతుంది మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతి ఊర్జాని మూలాధార చక్రం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. శ్వాస, శ్వాస, ఓవరీస్, టెస్టిస్, అలానే మూలాధార, బ్యాక్ చక్ర, S1, S2, S5, కాంతి, కాంతి, కాంతి. నెక్స్ట్ మాస్టర్స్, స్వాదిష్టాన చక్ర, స్వాదిష్టాన గ్రహ, లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్, అలానే యూట్రస్, కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ స్వాదిష్టాన బ్యాక్ చక్ర, L1, L5, కాంతి,
కాంతి, కాంతి. అలానే మణిపుర, మణిపుర చక్ర, కాంతి, కాంతి, కాంతి. మణిపుర బ్యాక్ చక్ర, T1 T12, కాంతి, కాంతి, కాంతి. మాస్టర్స్, కిడ్నీస్, గ్రోనట్స్ గ్రంథ్, కాంతి, కాంతి, కాంతి. అలానే బ్రాంకియాసిస్, లివర్, కాంతి, కాంతి, కాంతి. నెక్స్ట్ మాస్టర్స్, అనాహత, హార్ట్, లంగ్స్, దివ్యమైనటువంటి గోల్డెన్ కాంతి శక్తితో వెలుగొందుతున్నాయి. మన యొక్క పంచకోశాలు, 7 శరీరాలు మరియు కోటాను కోట్ల కణజాలం అంతా కూడా పూర్తి కాంతితో వెలుగొందుతుంది. మన అంశాత్మ పూర్ణాత్మ నుంచి విడిపడి అంశాత్మగా మారినప్పటి నుంచి ఎన్నో రకాల జన్మలను తీసుకోవడం జరుగుతుంది. ఆ జన్మలలో చేసుకున్నటువంటి ఆయా కర్మల యొక్క సత్కర్మలు మరియు పాపకర్మలు 2 ఉంటాయి మాస్టర్స్. కర్మలు అంటే మన గురువు గారు నిన్ననే చెప్పారు, కర్మ అంటే భయం కాదు, కర్మ అంటే మంచి కర్మ అని ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి అని. ఆ విధంగా మన చక్రాస్ లో బ్లాక్స్ రూపంలో ఉంటాయి మాస్టర్స్. మనం ఎప్పుడైతే ధ్యానం చేసి చక్రాస్ ని యాక్టివేట్ చేసుకుంటామో మన యొక్క బ్లాక్స్ అన్ని తొలగిపోయి ప్రతి చక్ర కూడా కాంతివంతంగా మారిపోతుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అలానే అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఈ 6 చక్రాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయో అప్పుడు సహస్రార ఓపెన్ అవుతుంది మాస్టర్స్. మనందరిలో స్వతహాగా డిఎన్ఏ శక్తి మన యొక్క కుండలిని శక్తిలో ఉంటుంది. ఈ చక్రాస్ మరియు సహస్రార ఓపెన్ అయిన తర్వాత మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి కుండలిని జాగృతం అవడం జరుగుతుంది మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. మన యొక్క షోల్డర్స్, చేతులు, మోచేతులు, వేళ్ళు, ప్రతి ఒక్క కణం కూడా కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ విశుద్ధ, విశుద్ధ చక్ర,
సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం వచ్చే ముందు గరళం వచ్చింది. ఆ గరళాన్ని ప్రపంచంలోకి వస్తే ఎంత కష్టమో భావించి పరమశివుడు తన యొక్క విశుద్ధ చక్రంలో నిలుపుకున్నారు. ఆ తరువాత అమృతాన్ని ఇచ్చి దేవతలకి అమరత్వాన్ని ప్రసాదించారు. ఇమ్మోర్టల్స్ గా మారిపోయారు మాస్టర్స్. అదేవిధంగా మన విశుద్ధలో కూడా గరళం రూపంలో వాక్కు ద్వారా మరియు కొన్ని సంచిత కర్మల ద్వారా మనం ఆర్జించుకున్నటువంటి బ్లాక్స్ అన్నీ ఉంటాయి. విశుద్ధ చక్రం ఎప్పుడు మనం శుద్ధి చేసుకుంటామో ఒక వక్తలాగా, ఒక లీడర్ లాగా, ఒక గురువు లాగా, ఒక మహనీయుడైనటువంటి సిద్ధుడిలాగా మారిపోతాం మాస్టర్స్. ఎందుకంటే వీళ్ళ జ్ఞానం ద్వారానే ప్రపంచమంతా కూడా జ్ఞానులుగా మారుతూ ఉన్నారు. కత్తి కన్నా కలం గొప్పది అంటే ఆ మాటలు మన విశుద్ధ చక్రం ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటే అప్పుడు అయినటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది మాస్టర్స్. అందులో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్స్, కాంతి థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితీరు చక్కగా ఉన్నప్పుడే హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం మాస్టర్స్. అలానే వాయిస్ కార్డ్స్, కాంతి కాంతి కాంతి. నెక్స్ట్ మాస్టర్స్ ఆజ్ఞాచక్రం. మరి దానికి ముందు మన ఫేస్ లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా కాంతిగా మార్చుకున్నాం. ఐబ్రోస్, ఐస్, లిప్స్, అప్పర్ అండ్ లోయర్ జావా, టీత్, నాలుక, ఎక్కడెక్కడ పేరు వింటున్నామో అక్కడ పూర్తి గమనాన్ని ఉంచి శ్వాసలని గమనించండి మాస్టర్స్. ఏది ఆలోచిస్తామో, ఏది ధ్యాస పెడతామో దానిలాగా మనం మారిపోతాం. ఎందుకంటే మనలో ఉన్న డిఎన్ఏకి ఆ మైండ్ వస్తుంది, అలా మారిపోతాం. కాబట్టి కాంతిగా ఆలోచించండి. ఆ కాంతిని శరీర భాగాలంతా స్ప్రెడ్ చేసుకోండి మాస్టర్స్. శ్వాస శ్వాస శ్వాస. అలానే ఇయర్స్, ఇయర్ డ్రమ్స్, తాడై చక్ర, కాంతి కాంతి కాంతి. మాస్టర్స్ మన యొక్క తాడై చక్రకి మరో రూపమే మన అంతర్నేత్రం. ఇది కన్నులాగా కనిపించదు, అది ఒక మాంస నేత్రం కాదు, జ్ఞాన నేత్రం. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎవరు ప్యూరిటీగా స్పిరిచువల్ బాడీస్ గా మారుతారో వారికి మాత్రమే ఆ అంతర్నేత్రం పనిచేస్తుంది మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. నెక్స్ట్ విశుద్ధ బ్యాక్ చక్ర, C1, C4. కాంతి కాంతి కాంతి. అలానే అనాహత బ్యాక్ చక్ర, C5, C8. కాంతి కాంతి కాంతి. నెక్స్ట్ మాస్టర్స్
ఆజ్ఞా చక్ర, బ్యాక్ చక్ర మాస్టర్స్, సబ్ కాన్షియస్ బ్రెయిన్. మనము జడ వేసుకునే భాగంలో ఉండేటువంటి బ్రెయిన్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. మరి ఇందులో మనం అంశాత్మక పూర్ణాత్మ నుంచి విడిపడి జన్మలు తీసుకున్నప్పటి నుంచి ఏం చేశాము, ఏ కర్మలు, ఎన్ని రకాల జన్మలు అనేవి ఆ యొక్క ఆత్మజ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంటుంది. సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకునే కొద్దీ మనం అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్తాం మాస్టర్స్. సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది మాస్టర్స్. తాడై ఓపెన్ అవ్వాలన్నా, తాడై పనితీరు మెరుగుగా ఉండాలన్నా, బ్లాక్స్ ఉండకూడదు అన్నా ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ పీనియల్ గ్లాండ్ యొక్క బాధ్యత చాలా ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ ని సరి చేసుకోవడం వల్ల నిద్రలేమితో బాధపడేవారు చక్కగా నిద్రపోతారు మాస్టర్స్. మరి అది ఎలా చేయాలి అంటే, మన నాస్ట్రిల్స్ ద్వారా తీసుకునేటువంటి శ్వాసని డైరెక్ట్ గా మన సహస్రారాకి అంటే మన బ్రెయిన్ కి తగిలే విధంగా శ్వాసలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెయిన్ కి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి మధ్యలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది మాస్టర్స్. ఆ పీనియల్ గ్లాండ్ వైపు గమనాన్ని ఉంచి దీర్ఘ శ్వాసలను తీసుకోవడం ద్వారా త్వరగా నిద్రలోకి చేరుకుంటారు. మరి ఆ పీనియల్ గ్లాండ్ కాంతి 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 అక్కడే హైపోథాలమస్ గ్లాండ్ మరియు పిట్యూటరీ గ్లాండ్ ఉంటాయి మాస్టర్స్. కాంతి 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 లెఫ్ట్ బ్రెయిన్, కాంతి 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 రైట్ బ్రెయిన్, కాంతి కాంతి కాంతి. ఓకే మాస్టర్స్, ఇంకొకసారి అలానే ధ్యాన స్థితిలో ఉంటూ మీ యొక్క టోటల్ బాడీని గమనించండి. శ్వాస శ్వాస శ్వాస. తల వెంట్రుక నుంచి కాలిగోరు వరకు కూడా పూర్తి కాంతిగా మారిపోయాం. ఇప్పుడు మన తాడై ద్వారా ఆ దివ్య చైతన్య శక్తి కాంతిని విశ్వ కళ్యాణం కొరకు స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. విశ్వంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు, అలానే హయ్యర్ మాస్టర్స్ కాంతి కాంతి కాంతి, అలానే కొండలు, చెట్లు, వనమూలికలు కాంతి 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 మాస్టర్స్. ఈ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వీటన్నింటిని మనం ప్రతిరోజు వాటిని కట్ చేసి తినడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి మోక్షం ఎలా మాస్టర్స్? మనం పంపిస్తున్నటువంటి కాంతి వాటికి మోక్షం. ఆ విధంగా అనుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. నెక్స్ట్ నదులు, సముద్రాలు, చెరువులు, అందులో ఉంటున్నటువంటి జలచరాలు, క్షీరదాలు, నీటి ద్వారా జీవించే సకల ప్రాణులు కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్ ఈ భూమాత, మరి ప్రతి ఒక్కరూ బ్రతకాలి, జీవనం కొనసాగించాలి అంటే అందుకు కారణం
ఆ భూమాత తల్లే. ఆ భూమాత యొక్క ఓర్పు మనందరిలో రావాలని ఆహ్వానించుకుంటూ, మరియు ఆ భూమాతకి కాంతిని పంపిద్దాం మాస్టర్స్. పంటలు పండిస్తుంది, నీరు ఏరులై పారే విధంగా చేస్తుంది, మన జీవనానికి కావాల్సిన సకల వస్తువులని అమరుస్తుంది మాస్టర్స్. మరి మనం బ్రతకాలి అంటే ఆహార ధాన్యాలు ఎంతో అవసరం. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమపడి పంటలు పండిస్తున్నటువంటి ఆ రైతన్నలకి, అలానే ఆ భూమాత గర్భాన్ని చీల్చి నారుమళ్ళు వేసి ఏపుగా పంటలు పండించి ఆహారాన్ని తీసుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి ఆ ఆహారానికి, ఆ రైతన్నలకి, భూమాత గర్భానికి, ఆ నీటికి కాంతి 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 మాస్టర్స్. ఆ ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా కాంతిగా మారిపోవాలని కాంతిని పంపిద్దాం. కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, ఆ ఫుడ్ ని స్టోరేజ్ చేస్తున్నటువంటి అన్ని స్టోరేజ్ గిడ్డంగులకి, వాటిని విక్రయిస్తున్నటువంటి మార్కెట్లకి, ఆ ఆహార ధాన్యాలను రవాణా చేస్తున్నటువంటి సకల వాహనాలకి, బోట్లకి, ఫ్లైట్స్ కి, కార్లకి, ఆటోలకి, తోపుడు బండ్లకి అన్నింటికి కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, ఈ భూమాతని నిత్యము శుభ్రంగా ఉండే విధంగా ఎంతో మంది స్వచ్ఛందంగా శ్రమించి సహృదయంతో వాలంటీర్స్ లాగా పనిచేసి ఈ భూమాతని క్లీన్ చేస్తూ ఉంటారు. సముద్ర గర్భాల్లో కానీ, భూమి పైన కానీ వివిధ రకాలుగా వారి యొక్క సేవను చేస్తూ ఉంటారు మాస్టర్స్. మరి అటువంటి వాలంటీర్స్ కి కాంతి మాస్టర్స్. వారి దివ్య చైతన్య శక్తి వారిలో జ్ఞానంగా మారి ఈ విధంగా సేవ చేసి భూమాతని కాపాడుతున్నారు. మరి అటువంటి వారిలో ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తి అందరికీ రావాలి. అటువంటి జ్ఞానము ప్రతి ఒక్క పౌరుడికి రావాలి. మన ఇంటి నుంచే శుభ్రత మొదలవ్వాలి మాస్టర్స్. అటువంటి జ్ఞానాన్ని మన మోదీ పిఎం కలిగి ఉన్నారు కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనేసి మొదలు పెట్టారు. అటువంటి కార్యక్రమము నిర్విఘ్నంగా కొనసాగాలి. అంత భూప్రపంచం అంతా కూడా శుభ్రంగా ఉంటూ కాంతిగా మారాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి 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 కాంతి. అలానే మాస్టర్స్, కర్మచారులు ఎంతో మంది మనం నిద్రపోయిన వారు నిద్రపోరు. ప్రతి నిత్యము రోడ్లని, పరిసరాలని, మున్సిపాలిటీస్ ని క్లీన్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కాంతిగా ఉండాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఇప్పుడు మనం ఎంతో దివ్యమైనటువంటి దివ్య తేజస్సుతో కాంతిగా ఉన్నాము. మన యొక్క ఆలోచనలు పరిపరి విధంగా మన స్థూల సూక్ష్మ శరీరాలు ఇక్కడే ఉన్న ఆలోచనల ద్వారా భూప్రపంచాన్ని, భూమండలాన్ని అంతా కూడా మనం చుట్టొస్తున్నాం కదా మాస్టర్స్. ఎక్కడికి మనం వెళ్తున్నామో మన ఊహల ఆలోచనలు కాంతి ఎక్కడికి వెళ్తుందో ప్రతి చోట కాంతిమయంగా మారిపోవాలి అనేసి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి కనిపిస్తున్నాయి. మమ్మల్ని నిర్బంధించి ఈ బోన్లలో పెట్టి మా ఆత్మలకి స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని బంధిస్తున్నారు. దయచేసి మాకు కాంతిని స్ప్రెడ్ చేయండి. వారిచ్చే ఆహారం మాకు వద్దు. సహజ సిద్ధంగా మేము ప్రకృతిలో వెళ్ళి స్వేచ్ఛగా విహరించి మా శక్తులను ఉపయోగించి మా ఆహారాన్ని మేమే తెచ్చుకుంటాము అని చెబుతూ ఉన్నారు మాస్టర్స్. ఆ రామచిలుకలకి కాంతిని పంపిద్దాం. కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, నెక్స్ట్ ఎంతో మంది గురువులు వారి యొక్క వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ లెక్చరర్స్, టీచర్స్, గురువుల ద్వారా ఈ స్టూడెంట్స్ కి అందజేసి వారి భవిత బంగారుగా ఉండేటట్లు తద్వారా భూప్రపంచానికి వారి బోధనలు అవసరమయ్యే విధంగా వాళ్ళకి శిక్షణను ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి విశ్వవిద్యాలయాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి, గురుకుల పాఠశాలలకి, అందులోకి ప్రతి ఒక్క బిడ్డని కూడా ఒక సైనికుడిగా మారుస్తూ విద్యాబుద్ధులు నేర్చుకునే విధంగా తయారు చేస్తున్నటువంటి ఆ మాతృమూర్తులకి, ఆ గృహిణులకి, అక్క చెల్లెళ్ళకి, వాళ్ళ అత్తగారులకి, మేనత్తలకి, మరి ఆ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ కి, ఆయాలకి, పిల్లలకి, ఆ స్కూల్లో ఉన్నటువంటి బుక్స్ కి, అలానే టీచింగ్స్ చేస్తున్నటువంటి ఆ గురువులకి అందరికీ కూడా కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళికలన్నీ విశ్వంలో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రణాళికలని గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ వివిధ రకాలుగా ఆలోచిస్తూ వాటిని మనకి ఆలోచనల ద్వారా భూమిపైకి పంపిస్తూ ఉన్నారు. మరి ఆ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరికి కూడా మనం కాంతిని పంపిద్దాం. కాంతి కాంతి కాంతి. వారి దివ్య చైతన్యము మన లాంటి గురువుల ద్వారా బోధనల రూపంలో ధ్యాన శక్తిలో కనెక్ట్ అయ్యి జ్ఞానంగా మారి అందరికి చేరాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్.
కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థులు ఎంతో శ్రమ చేసి వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడి జీవనాన్ని సుఖవంతంగా చేసుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఎన్నో ఆశయాలతో వెళ్ళి ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి మార్పుల ద్వారా చాలా సఫర్ అయ్యి బందీలుగా తిరిగి ఇండియాకి వస్తున్నారు మాస్టర్స్. అదంతా మన చేతిలో లేదు. విశ్వం ఎలా జరగాలని నియమం పెట్టిందో ఆ నియమం ప్రకారం మాత్రమే అక్కడ ట్రంప్ గాని మన విద్యార్థులు గాని నడుచుకుంటూ ఉన్నారు. ఆ విశ్వ ప్రణాళికల ద్వారా ప్రపంచమంతా నడుస్తుంది మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు దివ్య నేత్రంతో ఆలోచించి వారికి ఏది కరెక్టు, మరి ఈ భూమాతకి మన సేవలు ఇప్పుడు అవసరం కదా, అందుకే భగవంతుడు ఆజ్ఞాపించాడు, నేను చేస్తున్నాను అనేటువంటి దివ్య సంకల్పాన్ని పెట్టుకొని భారతదేశానికి వచ్చేసి భరతఖండం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలు నలుమూలలకి పాకే విధంగా వీళ్ళు సేవలను అందించి తిరిగి ఆ ట్రంపే మీ సేవలు మాకు ఎంత అవసరం, వచ్చేయండి భారతీయులారా, మీరు మహోన్నతమైనటువంటి వ్యక్తులు, ఆ భారత భూమి ఎంతో దివ్యమైనటువంటి వేదమయ భూమి, ఆ భారత భూమిలో ఉన్నటువంటి యోగుల యొక్క సేవలు మాకు అవసరము, మీ కాంతి దివ్య చైతన్యం మా అందరిలో రావాలని ఈ ట్రంపే స్వయంగా మనల్ని కోరే విధంగా ఈ కాంతి ప్రసరణ జరగాలని మనం ఈ సంకల్పానికి కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ కుంభమేళాలో ఎంతో మంది విదేశీయులు కూడా మరి భారత భూమి తపోభూమి అక్కడంతా మహర్షులు దేవీ దేవతల యొక్క అతీత శక్తులు కొలువై ఉంటాయి. ఆ కుంభమేళలో ప్రవహిస్తున్నటువంటి జలమంతా కూడా అమృతమయము. అక్కడ స్నానాలు చేస్తే మరో జన్మ ఉండదు, జన్మని క్షయం చేసుకోవచ్చు, మోక్షంకి దారి అనే భావనతో ఎంతో మంది విదేశీయులు కూడా సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ అందరు కూడా వచ్చి మన కుంభమేళ జలాలలో స్నానం చేయడం జరుగుతుంది మాస్టర్స్. మరి మన అమృతము యొక్క శక్తులు అందులో ఉన్నాయి. అక్కడ స్నానం చేస్తున్న వారందరూ కూడా ఆ నదీ జలాల ద్వారా వారి కర్మలను క్షయం చేసుకొని కాంతిదారులుగా మారిపోవాలని, వారు ఎక్కడికి వెళ్ళినా వారి ద్వారా కాంతి ప్రసరణ జరగాలని, అందరు కూడా కాంతిగా మారాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇక్కడ ఒకటి మారుతుంది మాస్టర్స్. మరి ఎంతో మంది వెళ్ళి ఆ కుంభమేళాలో స్నానాలు చేస్తూ ఉన్నారు, వారి పాప కర్మలన్నీ కడుగుకుంటూ ఉన్నారు. మరి ఆ గంగమ్మ తల్లికి మకిలి పడుతుందా అన్న విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ గంగమ్మ తల్లిలో చేరుతున్నటువంటి ఈ పాప కర్మలన్నీ కూడా క్షయమయ్యే విధంగా మనం కాంతిని పంపిద్దాం. ఆ సూర్య భగవానుడి యొక్క కాంతి తేజస్సు ఆ జలాలలో కలిసిపోయి అమృతమయంగా మారాలని ఆ సూర్య భగవానుడిని చూస్తూ ఆయన యొక్క దివ్య శక్తిని మనలో నింపుకొని మన సంకల్పం, మన ఊహ ద్వారా, మన కాంతి ద్వారా ఆ జలాలకు అంతే విధంగా కాంతి ధ్యానం, సూర్య సంకల్ప ధ్యానాన్ని చేద్దాం మాస్టర్స్. ఒక నిమిషం మనందరం కూడా ఉన్న స్థానంలోనే మన స్థూల శరీరాన్ని వదిలేసి సూర్యుడి వైపు తెల్లవారుతున్నటువంటి సూర్యప్రభలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వైపు మనం సూక్ష్మ శరీరాన్ని పెద్దగా చేసి ఆ సూర్యుడి ప్రభ కాంతి మన కళ్ళలోకి డైరెక్ట్ గా వచ్చే విధంగా కళ్ళను విప్పారి ఆ కాంతిని చూస్తూ ఉన్నాం మాస్టర్స్. తదేకంగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటగా ఆరెంజ్ కాంతి, ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి పండు ఆరెంజ్ కలర్ లో చల్లగా ఉన్నటువంటి ప్రభ, సూర్యప్రభ మన కళ్ళ ద్వారా మనలో ప్రవేశిస్తూ ఉంది. ఎంతో మనోహరంగా సంతోషంగా కాంతిని మన కళ్ళలో నింపుకుంటున్నాం. అలానే చూస్తూ ఉన్నాం. కాంతి, కాంతి, కాంతి. ఇప్పుడు సూర్యుడు తేజోమయమైపోయి పూర్తి శక్తిగా మారిపోయి ఆయన ప్రకాశము అగ్ని గుండం వలె మనలో ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ కాంతిని కళ్ళలో స్థితం చేసుకోండి. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. శతద సహస్రద శక్తిగా మారిపోవాలి అనుకుంటూ ఆ సూర్యుడి తేజస్సును కళ్ళలో నింపుకోండి. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నరము, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎంతో సంతోషంతో అనాహత చక్ర అంతా కూడా కాంతిగా, ఆ కాంతి ద్వారా వచ్చేటువంటి ప్రకంపనలతో చురుకుమంటూ బ్రెయిన్ అంతా కూడా కాంతిగా మారిపోయింది మాస్టర్స్. ఇప్పుడు ఆ కళ్ళను గట్టిగా మూసుకొని
సంకల్పాన్ని చెప్పండి. సూర్యుడి కాంతి ప్రపంచము నలుమూలల గ్రహ శకలాల వైపు కూడా ఎంతవరకు వ్యాపితమై ఉంటుందో అక్కడంతా కూడా సూర్యకాంతి ప్రబలి ఆ భాగమంతా కూడా శాకాహారులుగా ధ్యానులుగా మారిపోవాలి. అక్కడ గ్రహాలలో ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క శక్తి ఇంకా కాంతిగా మారిపోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలి, ప్రతి ఒక్కరూ కాంతి స్ప్రెడ్ చేయాలి అనుకుంటూ సంకల్పాన్ని చెప్పుకొని అలానే మీ శరీరాన్ని గమనిస్తూ ఆ కాంతిని మీలో స్థితం చేసుకోండి మాస్టర్స్. గమనిస్తూ ఉండండి శ్వాస ద్వారా ఆ కాంతిని. శ్వాస కాంతి మమేకమైపోయి ఒక కాంతి బాల్ లాగా, ఒక ఆకారం లాగా అనిపిస్తుంది మాస్టర్స్. మీ అరచేతిల్లోకి సూర్యకాంతి వలె వచ్చేసింది. ఇప్పుడు చేతులు విడదీయకండి. యాస్ట్రల్ గా మాత్రమే ఆ కాంతిని మీ యొక్క హార్ట్ పై ఉంచుకొని సంకల్పించుకోండి. ఎన్నో జన్మల పుణ్యం వలన ఈరోజు నేను ధ్యానిగా మారి, కాంతిగా మారి, జ్ఞానిగా మారి ఈ ప్రపంచానికి కాంతి ప్రసరణ చేస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబ సభ్యులందరికీ ఈ కాంతి జ్ఞానం అందాలి. మా పూర్వీకులకి అలానే వారికి కూడా కాంతి స్ప్రెడ్ అవుతుంది. నా ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో తేజస్సుతో కాంతిగా ఉన్నారు అనుకుంటూ ఆ కాంతిని మీలో స్థితం చేసుకోండి. మీ శ్వాస ద్వారా, తాడై ద్వారా ఆ కాంతిని తిరిగి ప్రపంచానికి పంపించండి మాస్టర్స్. శ్వాస శ్వాస శ్వాస. ఓకే మాస్టర్స్, ఇప్పుడు తిరిగి మన ఇంట్లోకి వచ్చేద్దాం. సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంలోకి మర్జ్ చేస్తూ స్థితంగా కూర్చుందాం. శ్వాసతో మమేకమైపోయి సంతోషంగా, ఆనందంగా, నిర్మలమయమైనటువంటి ఆ కాంతిని నఖశిఖ పర్యంతం తల వెంట్రుక నుంచి కాలు గోరి వరకు స్థితం చేసుకోండి మాస్టర్స్. మన కాంతి మెడిటేషన్స్ కి ఎంతగానో సంతోషించి మన చుట్టూ బ్రహ్మ, నారద, ధన్వంతరి, ఆస్ట్రల్ సర్జరీ మాస్టర్స్, ఎలక్ట్రిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరూ కూడా గుమిగూడి ఎంతో సంతోషంతో మనల్ని చూస్తూ ఉన్నారు. మన పక్కన శ్రీకాంత్ సార్ వచ్చి కూర్చున్నారు. దివ్య తేజోమయమైనటువంటి ఆనందంతో సారు మనలో మమేకమైపోయి మనల్ని చూస్తూ ఉన్నారు. ఈ హయ్యర్ మాస్టర్స్ అంతా మనపై కాంతి వర్షాన్ని కురిపిస్తున్నారు మాస్టర్స్. ఎరుకతో ఉండండి. సారు మనలో స్థితమైపోయి మనమే సారుగా, సారే మనంగా మారిపోయాం. ఆనందంలో, అత్యున్నత ఆత్మైక స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఇన్వైట్ చేసుకున్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా కాంతి శాలువాలను కప్పుదాం. చప్పన్ భోగ్ అంటారు మార్వాడీస్. 56 రకాల వంటలతో దివ్యమైనటువంటి భోజనాలని అందిస్తారు మాస్టర్స్. అటువంటి భోజనాన్ని వారికి అందిస్తాం. అమృత తుల్యమైనటువంటి పానీయాలను అందజేద్దాం. వారికి మనస్సాక్షిగా శిరస్సు వంచి ఆత్మసాక్షిగా మీరే మేము, మేమే మీరు, అహం బ్రహ్మాస్మి అంటూ ఈ విశ్వానికి, ఈ ఏంజల్స్ కి, మాస్టర్స్ కి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్,
మాస్టర్స్, ఏంజల్స్, లవ్ యూ యూనివర్స్, మాస్టర్స్ అండ్ ఏంజల్స్ అని చెప్పుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆహార ధాన్యాలకి, ప్రతి ఒక్క వస్తువుకి, గల్లా పెట్టెలకి, చీరలకి, నగలకి, మన వ్యాపార సంస్థలకి, అలానే ఉద్యోగ వ్యాపార సంస్థలకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మన కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ఇన్వైట్ చేసుకుని వారికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. సమయానికి వారికి రావాల్సినటువంటి ఆలోచనలు కాంతిగా వచ్చి వారి మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ కూడా కాంతిగా మారిపోవాలని, ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో అది కాంతిగా వారికి రావాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కొడుకులకి, కోడళ్ళకి, కూతుర్లకి, అల్లుళ్ళకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, ముని మనవరాళ్ళకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి, మన పూర్వీకులకి, అమ్మమ్మలకి, తాతలకి కాంతి, కాంతి, కాంతి. అలానే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకి, ఇళ్ళకి, గ్రామాలకి, గ్రామ దేవతలకి, నగరాలకి, పట్టణాలకి, దేశానికి, తద్వారా పూర్తి ప్రపంచానికి ఇంకొకసారి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. కాంతి, కాంతి, కాంతి. ఓకే మాస్టర్స్, రిలాక్స్. చక్కగా చేతులను విడదీసి కళ్ళపై బోర్లించుకోండి. ఏం కనిపిస్తుంది? తిరిగి ధ్యాన స్థితి. అలానే మాస్టర్స్, తిరిగి ధ్యాన స్థితికి వచ్చేద్దాం. ఎంతో నిర్మలమైనటువంటి కాంతి శక్తిని మనలో నింపుకొని దివ్య తేజస్సుతో ప్రతి ఒక్క మాస్టర్ కూడా కాంతిగా మారిపోయి మహావతార్ బాబా లాగా మారిపోయాం మాస్టర్స్. మన శక్తే మన ఆయుధం, మన కాంతే మన ఆయుధం. మరి అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో మనశ్శాంతితో హాయిగా నిద్రించాలంటే అందుకు జై జవాన్, జై కిసాన్ వీరి పాత్ర ఎంతో ఉంటుంది. మనం ఆల్రెడీ ఆ రైతన్నలకి జై జవాన్ అంటూ కాంతిని స్ప్రెడ్ చేశాం. ఇప్పుడు జై జవాన్ అంటూ ఆ జవాన్లకి, త్రివిధ దళాలలో ఉన్నటువంటి నేవీ ఫోర్స్ కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మొట్టమొదటగా భారత్ సెక్యూరిటీ ఫోర్స్, వీరు మాస్టర్స్ ఎంతో కష్టానికి ఓర్చుతూ రేయనక పగలనక తిండి నిద్ర సరిగ్గా లేక వారు కాపలా కాస్తూ ఉంటారు. మరి వారికి పుష్కలమైనటువంటి శక్తి రావాలని వారి ఆలోచనలే వారి ఆయుధంగా కాంతిగా మారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలానే నేవీ మాస్టర్స్ వీరి నిత్యం నీటిలో ఉంటూ నౌకల ద్వారా వారి విధిని నిర్వర్తిస్తూ ఉంటారు. గంగమ్మ తల్లి అంటే ఎంతో శక్తివంతమైనటువంటిది. ఆ గంగా జలంలో ఉన్నటువంటి ప్రబలమైన శక్తి కాంతిగా వారిలో ప్రవేశించి వారి యొక్క డ్యూటీని ఎంతో చైతన్యంతో సమర్థవంతంగా చేయాలని నేవీ ఆఫీసర్స్ కి, అలానే ఎటువంటి చింతలు లేకుండా వారి కుటుంబము కాంతిగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు కూడా కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ ఎయిర్ ఫోర్స్, మరి గగనతలం అంటేనే విశేషమైనటువంటి శక్తి. ఆ గగనతలంలో ఎన్నో దివ్య శక్తులు ఉంటాయి. ఆ శక్తులన్నీ కూడా వీరిలో కాంతిగా మారి వారు చక్కగా వారి డ్యూటీ చేయాలని ఆ ఎయిర్ ఫోర్స్ మాస్టర్స్ కి కూడా కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అలానే మాస్టర్స్ కళ్ళు మూసుకొని రెండు కళ్ళ ద్వారా మన మూడో కన్ను
మనోనేత్రం ద్వారా గమనించండి. ఈ వివిధ దేశాలలో ఎన్నో దుష్టశక్తులు ప్రబలి ఓర్పు మరియు సహనం లేకుండా మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అనుకుంటూ మా యొక్క ఆధిపత్యమే చెల్లాలి అనే అజ్ఞానంతో యుద్ధాలను సృష్టిస్తూ ఉంది. ఆయా దేశాల నేతలు ఉన్నతంగా ఆలోచించి దేశక్షేమమే వారి యొక్క ధ్యేయమని, ప్రకృతిని కాపాడాలని, ఈ భూమిలో ఎన్నో ప్రాణులు ఉన్నాయని, వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత వారిదే. యుద్ధాలను ఆపివేయడం వలన ప్రకృతిని కూడా రక్షించినట్లు అవుతుంది అనేసి ఎరుకతో యుద్ధాలను మానేసి శాంతితో ప్రజాక్షేమం కోరుకుంటూ వారి యొక్క దేశ పాలనలని కొనసాగించాలని ఆ దేశ అధ్యక్షులకు కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, ఎంతో మంది ఈ యుద్ధ వాతావరణంలో మృత్యువాత పడి వాళ్ళ జీవితాలను కోల్పోయారు, అర్ధాంతరంగా చావును అనుభవించారు మాస్టర్స్. మరి వాళ్ళందరూ కూడా వారి ఆత్మలు వారు జ్ఞానులుగా మారుతూ ధ్యానం చేయాలనేటువంటి జ్ఞానంతో ధ్యానం చేసి ఉన్నత లోకాలకు వెళ్ళిపోయి తిరిగి వాళ్ళ విధులను నిర్వర్తించాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలానే మనుషులతో పాటు ఎన్నో మూగజీవాలు, వన్యప్రాణులు, చెట్లు, ప్రకృతి విధ్వంసమైంది మాస్టర్స్. వారందరికి కూడా కాంతిని పంపిద్దాం. కాంతి కాంతి కాంతి. అలానే మరి మన ఇండియాకు వస్తే, ఇండియా మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్ర దేశాలైనటువంటి నేపాల్, భూటాన్, ఇటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. అక్కడ ప్రవహిస్తున్నటువంటి సెలయేళ్లు, గండకి నది తీరంలో ఎన్నో సాల గ్రామాలు ఉన్నాయి. ఆ సాల గ్రామాలకి కాంతిని పంపిద్దాం మాస్టర్స్. ఆ సాల గ్రామాలను తీసుకొని వచ్చి గుళ్ళలో పెట్టి పూజిస్తూ ఉంటారు. మరి ఆ సాల గ్రామాలని దర్శించుకుంటున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా కాంతిగా మారిపోయి వారి ద్వారా కాంతిని స్ప్రెడ్ చేయాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలానే మాస్టర్స్, మనలో చాలా మందికి తెలియదు, తిరుమలలో హాతీరాం బాబా మఠ ఉంది. అక్కడ 1000 సాల గ్రామాలు ఉన్నాయి మాస్టర్స్. ప్రతి అమావాస్య పుణ్యంకి సారీ మాస్టర్స్, అక్కడ ఉన్నటువంటి సాల గ్రామాలు ప్రతి అమావాస్య పుణ్యంకి 5000 లీటర్ల పాలు తాగుతాయి మాస్టర్స్. ఎంతో శక్తివంతమైనవి. మరి ఆ సాల గ్రామాలకు కూడా కాంతిని పంపిద్దాం. తిరుమల అంతా కూడా వెంకటేశ్వర స్వామి, అలానే ఆ 7 కొండలలో ఉన్నటువంటి ఆ వనమూలికలు, వృక్ష సంపద, జంతు సంపద, ఆ స్వామి వారిని ఆశ్రయించి దర్శనం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ సాలగ్రామ కాంతులతో కాంతిగా విరాజిల్లాలని కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి కాంతి. అలానే ఆ ఆ మఠంలో జూలా కిషన్ అనేసి ఒక ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు ఉంటాడు. ఎవరికైతే పిల్లలు మాతృత్వం ఉండదో వారు వెళ్ళి ఆ లాలిని ఊపడం ద్వారా ఆ చిన్ని కృష్ణుడి చైతన్యము వారి గర్భంలో ప్రవేశించి తల్లులుగా మారుతారు మాస్టర్స్. మరి ఆ జూలా కిషన్ కి మనం కాంతిని పంపిద్దాం. కాంతి కాంతి కాంతి. వాటిని తాకి ఆ ఉయ్యాల ఊపుతున్నటువంటి ప్రతి స్త్రీ యొక్క చెయ్యి తగిలినటువంటి కాంతి వారిలో ప్రవేశించి ఆ తాడు ద్వారా వాళ్ళందరూ కాంతిగా మారిపోయి ప్రతి ఒక్కరు యశోదామయ్యగా కృష్ణుడిని సంతానంగా పొందాలి అనేసి కాంతిని పంపిద్దాం మాస్టర్స్. కాంతి కాంతి
కాంతి. మరి నేను కూడా కాంతి డ్యూటీ చేస్తాననేసి మన కళ్ళ ముందు ఆ వైకుంఠంలో కాంతి జలంలో, అంటే అక్కడ పాల సముద్రంలో ఉంటారు కదా మాస్టర్స్. ఆయన తేజస్సు కాంతిగా మారి ఆ నీరు పాలుగా మారింది మాస్టర్స్. అందులో ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కొలువై దివ్య చైతన్యంతో చిరునవ్వులు చిందిస్తూ మనలోకి కాంతిని పంపిస్తూ ఉన్నారు. ఆ శక్తిని కాంతిగా మార్చి ప్రపంచ దేశాలన్నింటికి కూడా కాంతిని పంపిద్దాం మాస్టర్స్, మంచి జరగాలని. కాంతి, కాంతి, కాంతి. ఆ కాంతి ఇప్పుడు కాశీనగరంకి చేరింది. ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క శివలింగం, ఆ లింగంలో నుంచి కాంతి పొగలు పొగలుగా బయటికి వస్తుంది మాస్టర్స్, గమనించండి. అది బంగారు అన్నపూర్ణమ్మను తాకి ఇంకా శక్తివంతంగా మారి బంగారు ప్రభలతో కాశీ పట్టణమంతా వ్యాప్తి చెంది వారాహి అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి దివ్య చైతన్య శక్తిని కూడా తనలో నింపుకుంటూ నదీ జలాల ద్వారా ప్రవేశించి కుంభమేళ, అలహాబాద్, త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్, ఈ యొక్క కుంభమేళ వాటర్స్ లోకి ప్రవేశించింది మాస్టర్స్. ఆ కాంతిని తాకినటువంటి జలచరాలు, ఆ చేపలు ఆహా మా జన్మ ధన్యం అంటూ సంతోషంతో మునకలేస్తున్నాయి మాస్టర్స్. ఆ చేపలకి కాంతిని పంపిద్దాం. కాంతి, కాంతి, జయహో గంగామయ్య అంటూ ఆ నాగసాధువులు, అఘోరీలు అకుంఠిత, అఖండ, అనంత సంతోషంతో స్నానాలు చేస్తున్నారు. వారి శక్తిని ఆ జలాలలో కలుపుతూ ఉన్నారు. మాస్టర్స్ గమనించండి. ఈ నాగసాధువుల యొక్క శక్తి ఆ జలాలలో మిళితం అయిపోయి పిరమిడ్స్, వేల కోట్ల పిరమిడ్స్ వచ్చాయి మాస్టర్స్. ఆ పిరమిడ్ యొక్క కాంతి విస్తృతంగా ఒక మాయాపొరలాగా మారి భూప్రపంచానికి, విశ్వానికి ఒక రూపంలో అందుతుంది. ఆ తేజోమయమైనటువంటి కాంతిని తాకండి మాస్టర్స్, ఒకసారి చేయితో ముట్టుకోండి. మరి ఎవరైతే మేము కుంభమేళకి వెళ్ళలేదు, దివ్య స్నానాలని ఆచరించలేదు, మాకు అమరత్వం లేదు, మోక్షం లేదు అనుకుంటున్నారు, ఆ శక్తిని తాకి గంగా జలం లాగా కాంతి రూపంలో మన శిరస్సు పై నుంచి సహస్రార ద్వారా కాంతిగా మనలో ప్రవేశిస్తుంది. గంగా జలం లాగా మనపై వర్షిస్తుంది. ఇక్కడ రెండు శరీరాలు, అంతర్నేత్రము, బాహ్య కర్మచక్షువులైనటువంటి మన కళ్ళు రెండు పనిచేస్తున్నాయి మాస్టర్స్. కళ్ళతో శారీరకంగా స్నానం చేస్తున్నాం, అంతర్నేత్రంతో దివ్యంగా ఆత్మతో మమేకమై దివ్యచక్షు ద్వారా ఆ స్నానాన్ని అనుభవిస్తున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరి హృదయం కూడా ఎంతో కాంతిగా మారిపోయి ఆ బుద్ధ భగవానుడు బంగారు కాంతులతో వెలుగులీనుతూ మన శ్రీకాంత్ సార్ ఆ బుద్ధ భగవానుడి హృదయంతో మమేకమైపోయి ఆయన ముందు స్థితమైపోయి కూర్చొని ఎంతో సంతోషంతో దివ్య ప్రభలని మనకి పంచుతూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి కాంతి ఆరా శక్తి పెరిగి పరలు పరలుగా ఎన్నో శరీరాలుగా కాంతి ఆరా బయటికి ప్రసరిస్తుంది మాస్టర్స్. ఈ యొక్క ఆనందమయమైనటువంటి స్థితిని పూర్తిగా మీలో స్థితం చేసుకొని దివ్య అమరత్వాన్ని పొందండి మాస్టర్స్. ఈ కాంతే మన మోక్షానికి మార్గం. అహం బ్రహ్మాస్మి, అహం బుద్ధో భవ, అహం దేవో భవ,
ఇదే బుద్ధత్వం, ప్రతి ఒక్క ధ్యాని లక్ష్యం. ఇదే అమరత్వం, నా జన్మ. కాంతి, కాంతి. ఇప్పుడు మనమంతా పరమశివుడి లాగా మారిపోయి మన కింద పులి చర్మం ఒక పీఠం లాగా వచ్చి బుద్ధుడిలో శ్రీకాంత్ సార్లో మన ముగ్గురి చైతన్యం ఏకమైపోయి బుద్ధి, మనసు, ఆలోచన స్థితంగా మారిపోయి దివ్య ప్రభలతో, అమరత్వంతో, బుద్ధత్వంతో ఆ శివునిలో మమేకమైపోయి పరమశివుడి లాగా ఆ పూర్ణాత్మలో మమేకమైపోయి స్థితప్రజ్ఞతో వెలుగుతున్నాం మాస్టర్స్. ఆ తేజాన్ని స్థితం చేసుకోండి. గాల్లో తేలుతున్నాం. ఆనందమయమైనటువంటి స్థితిలో, శూన్యంలో ఒక దివ్య ప్రభలతో వెలుగుతూ కాంతి పుంజంలా మన అనాహత చక్రంలో కాంతి పుంజం వెలుగుతుంది మాస్టర్స్. మనం లేము, ఎవరము లేము. ఆత్మ చైతన్య శక్తి వెలుగుగా మారుతుంది. ఆ కుండలిని శక్తి దివ్య కాంతితో వెలుగుతుంది. ఇదే నిజమైనటువంటి తత్వం. ఈ వెలుగులాగానే మనం ఆ మహవతార్ బాబా చుట్టూ కాంతి జ్యోతులుగా ఉంటూ ఈ ప్రపంచంలో శరీరాన్ని తీసుకొని మన కర్మలు అందులో భాగంగా కాంతిని ప్రసరణ చేస్తున్నాం మాస్టర్స్. అది గమనించండి. ఒక మహావతార్ బాబా చుట్టూ మనం కాంతి జ్యోతులుగా వెలుగుతూ ఉన్నాం. శ్వాస, 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 కాంతి, శ్వాస. ఓకే మాస్టర్స్, ఇప్పుడు చేతులని రెండింటిని విడదీసి కళ్ళపై బోర్లించుకోండి. ఏమి కనిపిస్తుందో గమనిస్తూ కాంతిని స్ప్రెడ్ చేయండి. మనకి క్షమాపణలు కోరుకోవడం వద్దు మాస్టర్స్, ఎందుకంటే దివ్య తేజంతో వెలుగుతున్నాం. ప్యూర్గా మారినప్పుడే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏం కనిపిస్తుందో వాళ్ళకి కాంతిని స్ప్రెడ్ చేయండి. తిరిగి ఆ కాంతి మనలో స్థితమవ్వాలని కోరుకోండి. కళ్ళు చిన్నగా మూస్తూ తెరుస్తూ చేతులను దూరంగా జరుపుతూ విడదీసి హైయర్ మాస్టర్స్ కి, మన ద్వారా ఈ క్లాస్ చెప్పించినటువంటి మాస్టర్స్ కి, యూనివర్స్ కి, ఏంజల్స్ కి, అలానే మన అందరి గురువు గారైనటువంటి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చప్పట్లు కొడుతూ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం మాస్టర్స్.